చంద్రబాబు పాలనలో రైతులు రక్త కన్నీరు కారుస్తున్నారన్నారు దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు వైఎస్ జగన్ హయాంలో రైతులకు స్వర్ణ యుగంలా నడిచిందన్నారు. చంద్రబాబు రాకని అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. స్వతహాగా బిజినెస్ మన్ అయిన చంద్రబాబు పొగాకు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లాకు తీసుకొస్తామన్నారు బూచేపల్లి. పొగాకు రైతుల కోసం కనీసం 1000 కోట్లు కూడా ఖర్చు చేయలేరా అని ప్రశ్నిస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలకు వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ కనిగిరిలో పొగాకు రైతు దీక్ష నడుస్తుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ రైతులు కానీ ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఉంది. దాదాపు గడిచిన 3 నెలలుగా మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా ఇవాళ దీక్ష కూడా దిగినట్టు పరిస్థితి ఉంది. అయినా సరే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన కూడా రావట్లేదు. ఎందుకంటున్నారు? గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక కింటా 32,000 రూపాయలు కింటా అమ్ముడుపోయింది. ఇప్పుడు చూస్తుంటే 20,000 కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేనప్పుడు సగం మంది పొగాకు బోర్డుకు పోయిన తర్వాత ఆ చెక్కులు మొత్తం కూడా నోబిడ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చినప్పుడు రైతులు చాలా మంది దీంట్లో ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ అందరూ కలిసి కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము నానా రకాల కిందగా ఇబ్బందులు పడుతున్నాము, పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ఒక బ్యాన్నీకి సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు లాస్ అవుతుంది. మేము ఎక్కడ చెప్పుకోవాలి స్వామి, మేము అందరిని అధికార నాయకులు అడిగాము, మిగిలిన నాయకులు అడిగాము. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా రైతులంటే ద్వేషం. రైతులకి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. అంతకుముందు రాజశేఖర్ గారి టైంలో ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, రైతులకు అన్ని విధాలుగా ఆదుకున్నాడు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మార్క్ఫెడ్ పెట్టి ఆ మార్క్ఫెడ్ ద్వారా 350 కోట్ల రూపాయలు ఇచ్చేసి అంత పొగాకు కొనిన తర్వాత రైతులను సస్యశ్యామలంగా ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే 16,000 కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 8వ తేదీ అందరూ మినిస్టర్లతో పాటు మీటింగ్ పెట్టి అందరూ అధికారులతో మీటింగ్ పెట్టేసి ఈ పర్చేజ్ చేసే కంపెనీలు కూడా పిలిచేసి 20,000 రూపాయలు కింటా తగ్గకుండా కొనాలని హుకుం జారీ చేశాడు. జారీ చేసిన తర్వాత ఇంకా రేట్లు తగ్గిపోతా ఉన్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మీరు ఇచ్చిన ఆదేశాలు కూడా పట్టించుకున్నప్పుడు అంటే మిమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు కదా. మీకు కొంచెం అన్నా ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరే దిగొచ్చు కదా, రంగంలో దిగొచ్చు కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. ఈ రాష్ట్ర బడ్జెట్ సుమారుగా 3,25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్. ఈ రైతుల కోసం ఇది 4-5 జిల్లాల సమస్య. ఈ రైతుల కోసం 1000 కోట్లు మీరు విచారించలేరా? ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదా? ఎలక్షన్లప్పుడేమో రైతే రాజా కావాలని కోరుకున్నారు, రైతులేని ప్రభుత్వం వేస్ట్ అంటారు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు కదా. ఇప్పుడు రైతులు బాగుంట్లా, అల్లాడిపోతున్నారు, రక్త కన్నీరు కాలుస్తున్నారు. మీకు కొంచెం కూడా చీమంతా కూడా కుట్టినట్టు మీకు లేదా? అయ్యా మేల్కోండి అయ్యా. ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వాళ్ళు ఉరేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మందు దాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడే మేలుకొని రైతుల కోసం అండగా ఉండి మార్క్ఫెడ్ ద్వారా నుంచి 1000 కోట్ల రూపాయలు ఎమ్మడేట్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ధర్నాలు చేసి రోడ్డెక్కినా సరే చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు, మార్కెట్ని దించడం లేదు, లేదా కేంద్ర ప్రభుత్వం మీద రాయబారం జరపడం లేదంటే ఈ కంపెనీలకి లాలూచి పడ్డాడని అనుకుంటున్నారు. ఎందుకంటే రైతు సంఘాలు కూడా కొన్ని ఆరోపణలు చేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తుడు, 2 ఎకరాల మీద ఉండేసి ఎన్నో కోట్లు సంపాదించిన వ్యాపారస్తుడు. హెరిటేజ్ పెట్టాడు, వ్యాపారం శుభ్రంగా వ్యాపారం చేసి బొత్తున్నాడు. 2 ఎకరాల నుంచి హెరిటేజ్ సంస్థలు పెట్టాడంటే అతని కంపెనీ మీద ప్రేమ ఉంటుందా, రైతుల మీద ప్రేమ ఉంటుందా? కంపెనీతో లాలూచి పడ్డారు. ఒక సీఎం స్థాయిగా ఉండి నువ్వు 20,000 రూపాయలు పెట్టి కొనాలి కింటా అని చెప్పిన తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేని అర్థమైంది. మీరు లాలూచి పడ్డారు కాబట్టి. మీకు నిజంగా చిత్తశుద్ధి అంటే మీరు లాలూచి పడకపోతే మీరు మార్కెట్ నించేవాళ్ళు కదా, వేరే సొసైటీల ద్వారా కొనిచ్చేవాళ్ళు కదా. మీకు రైతులకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. వాళ్ళు చస్తారని ఫీలింగ్లో ఉన్నారు. మీరు దయచేసి మేల్కోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం రైతుల కోసం పోరాడేది. అవసరం మళ్ళీ మేము ఇంకోసారి ప్రకాశం జిల్లాకు వస్తాం, నాకు ఇబ్బంది ఏం లేదు, పొగాకు రైతుల కోసం అండగా ఉండాలని జగన్మోహన్ గారు చెప్పారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ గారితో దృష్టిలో తీసుకెళ్లేసి నెక్స్ట్ కార్యాచరణ తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్తున్నారు, పొగాకు రైతుల కోసం మా ఉద్యమం కొనసాగుతుంది. అవసరమైతే మరోసారి ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చి ఉద్యమించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.